ఈ విధంగా బ్రహ్మశాపం కారణంగా 2 జన్మలు అవతరించిన శంఖకర్ణుడు 3వ జన్మ అయిన ఈ జన్మలో మీ కుమారుడిగా జన్మించాడు అని పండితులు చెప్పగా, కారణ జన్ముడికి జన్మనిచ్చినందుకు గోపికాంబ తిమ్మనబట్టు ఎంతో ఆనందించారు. సకాలంలో శిశువుకు చూడకర్మ అనగా పుట్టు వెంట్రుకలు మరియు అక్షరాభ్యాసం వంటి ఆచారాలను తగిన సమయాల్లో నిర్వహించారు. ఒకసారి తిమ్మనబట్టు ఓంకారాన్ని రాసి ఇది దేవుని ప్రాతినిధ్యం అని చెప్పినప్పుడు ఓం వంటి చిన్న వస్తువు దేవుని అనంతమైన గొప్పతనాన్ని ఎలా సంగ్రహించగలదని వెంకటనాథుడు తన తండ్రిని ప్రశ్నించాడు. ఆ చిన్న పిల్లవాడి తెలివితేటలు మరియు శాస్త్రంపై అంతరదృష్టిని చూసి తిమ్మనబట్టు ఆశ్చర్యపోయాడు. అతను ఆనందంతో తన కొడుకుని కౌగిలించుకొని అంత గొప్ప కొడుకును తనకు అనుగ్రహించినందుకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతలు తెలిపాడు. తంజావూరు రాజ్యసభ పతనంతో తిమ్మనబట్టు తన సంపదను, ఆస్తులను కోల్పోయాడు మరియు కొంతకాలం తర్వాత పేదవాడిగా మారాడు. అతను తన కుమార్తె వివాహం మదురైకి చెందిన లక్ష్మీ నరసింహాచార్య అనే మంచి పండితుడితో జరిపించాడు. మొదటి కుమారుడికి ఉపనయనం కూడా జరిగింది మరియు అతని విద్య బాగా సాగింది. తిమ్మనబట్టు తన 2వ కుమారుడైన వెంకటనాథుడి గొప్పతనాన్ని చూసేంత కాలం జీవించలేదు. తిమ్మనబట్టు మరణించాక వెంకటనాథుడు తన సోదరుడు గురురాజా సంరక్షణలోకి వచ్చాడు.